ఒకప్పుడు లోకంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను చాలా శక్తివంతుడు, ఎవ్వరూ అతన్ని ఓడించలేరు అని వరం పొందాడు. దేవతలు ఎంతగా యుద్ధం చేసినా మహిషాసురుణ్ణి గెలవలేకపోయారు. భూమి మీద పాపం పెరిగిపోతుండడంతో అందరూ విష్ణు, బ్రహ్మ, శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు ఆ ముగ్గురు దేవుళ్ళు శక్తులు కలిసిపోయి ఒక అద్భుతమైన కాంతి రూపం తీసుకున్నాయి. ఆ కాంతి నుండి పుట్టింది ఆ ద్వితీయ శక్తి స్వరూపిణి దుర్గాదేవి. దుర్గమ్మ 10 చేతుల్లో 10 ఆయుధాలు ధరించి సింహంపై కూర్చొని మహిషాసురుణ్ణి యుద్ధానికి పిలిచింది. 9 రోజుల పాటు యుద్ధం కొనసాగింది. ప్రతిరోజు అమ్మవారు ఒక కొత్త రూపంలో దర్శనమిచ్చి రాక్షసుని సైన్యాన్ని ఓడించారు. 9వ రోజు రాత్రి అమ్మవారు మహిషాసురుణ్ణి వధ చేసి ధర్మాన్ని కాపాడారు. దశమి రోజున వచ్చిన ఈ విజయమే విజయదశమి, దసరా అని పిలుస్తారు.